అయ్యో ఎన్నో సంవత్సరాలు పెట్టిన ప్రభువులో ఉంటున్నాను కదా, మందిరానికి వెళ్తున్నాను కదా, బైబిల్ చదువుతున్నాను కదా, పాటలు పాడుతున్నాను కదా, ప్రతి ప్రసంగం వింటున్నాను కదా, ఏ ఆదివారం మిస్ అవ్వకుండా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను కదా, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయి? ఒక ఆదివారం మందిరానికి వెళ్తే రెండు ఆదివారం మందిరానికి వెళ్ళిన వారు పరిస్థితులు బాగున్నాయి కదా, భక్తిహీనుల పరిస్థితులు బాగున్నాయి కదా, దేవునికి లోపం లేని వారి పరిస్థితులు బాగున్నాయి కదా అని అనుకుంటున్నావేమో. అయితే నా ప్రబంధన్నాడు, వారికి పొందే ఆశీర్వాదాలు తాత్కాలమైనవి, నన్ను చూసే ఆశీర్వాదం నిత్యము నీతో ఉండే ఆశీర్వాదం, స్థిరమైన ఆశీర్వాదం, తరతరాలు ఉండే ఆశీర్వాదం. ఇదిగో నీతో కనుక భూమిలో బ్రతుకున్నంత కాలం నీతో ఉండే ఆశీర్వాదం, నీతో ఉండే కృప, నీతో ఉండే అభిషేకం, నీతో ఉండే నెమ్మది, నీతో